హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి ప్రార్థనలో గడిపి తీరడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎంతగానో శక్తిపరిచి ఇంతవరకు తన కృపలో భద్రపరిచి తీసుకెళ్తున్న ఆ కృప మీద ఆధారపడి ముందుకు కొనసాగడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్నందుకు దేవునికి స్తోత్రం. అనేక విషయాల కొరకు విజ్ఞాపన ప్రార్థన సమర్పించి దేవుని యొక్క సన్నిధిలో అప్పగించడానికి పగటి వేళను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరినీ కూడా శక్తి పురుషును గాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో మనం కూర్చుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుట నిమిత్తం ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుందాం. గత కొన్ని రోజుల నుంచి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఆత్మిక పోరాటం గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్నారు. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆత్మిక పోరాటములో ఉన్నాం. ఆత్మిక పోరాటములో పోరాడి గెలుపు సాధించుకు తినే ప్రయాణములో రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు కొనసాగడానికి మనం ప్రయత్నించి తీరాలి. అందుకే నేను దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి గత రోజు నేను చెప్పొచ్చిన మాట, ఆత్మిక పోరాటములో దేవుని యొక్క పేరు గురించి ఏమై ఉండి తీరాలి, అవగాహన కలిగిన వారై ఉండి తీరాలి. చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి ఇప్పుడు కూడా దేవునికి ఉన్న పేరుకున్న స్వభావ తరగతి అర్థం కావట్లేదు. దాని వలన వారి ఆత్మిక ప్రయాణం ఏం కావట్లేదు, సుఖకరంగా వచ్చి కాడి తీరట్లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పేరుకి ఏ రీతిగా ప్రాధాన్యత ఉందో అదే రీతిగా దేవుని యొక్క భక్తుల యొక్క పేరుకు కూడా ఏముంది, అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే పేరు ద్వారా ఏం చేయొచ్చు, సాతానును బంధించవచ్చు. అతను లేదు, ఇల్లుకు మనం పేరు పెట్టడానికి ఉన్న కారణం అది నా సొంతం అని తెలియవచ్చేది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క భక్తులు వారి పేరును ఉపయోగించి చాలా విడుదలను అనుభవించిన ప్రక్రియ బైబిల్లో మనకి కనిపించుచున్నది. అవన్నీ కూడా వారి ఆత్మిక జీవితంలో ఉన్న పోరాటాలే వాటిని వారు గెలుపుచ్చుకున్నారని. అందుకే సంఖ్యాకాండంలోనే మనము చదువుకొని వచ్చిన మాట, మొదటి అధ్యాయము దాని 4-5 వాక్యాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం 4-5 వచనం. ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబముల ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రలో షేదయూరు కుమారుడైన ఎలీసారు. అక్కడ రాయబడిన వాక్య భాగంలో మనకి కనబడుతున్నది, దేవుడు సైన్యము కొరకు ఉపయోగించిన లేకపోతే యుద్ధం చేయడానికి ఉపయోగించిన తరగతిలోన వంశావళి క్రమంలోన కొందరి పేర్లే మనకు అక్కడ కనబడుతున్నది. చాలా మంది దేవుని బిడ్డలకి ఇష్టం లేని ఒక విషయం ఏంటో తెలుసా, ఇలా పేర్లు చదువుకొని వెళ్ళిపోవడం. అందుకే నేను చాలా మందిని చూశాను, వారు ఏం చేస్తారు, ఆ పేరున్న అధ్యాయం చదువు వచ్చిన వాళ్ళు పేరున్న అధ్యాయాన్ని ఏం చేస్తారు, పక్కకి నెట్టించేసి ఏం చేస్తారు, దానికి ఏం ప్రాధాన్యత ఇచ్చు. కానీ పక్కటి వాళ్ళు తెలుసుకోవాలి, దాంట్లో ప్రాధాన్యత చెందేటట్టుగా మనకు అక్కడ కనిపిస్తున్నది. అందుకే దాని 4-5 వచనాలు చదివినప్పుడు రూబేన్ గోత్రానికి చెందిన 2 పేర్లు అక్కడ మనకి కనిపించున్నది. 5వ వచనం, తెలుగులో 5వ వచనమా చూడండి ఒకసారి. ఏమనగా ఎలీజూరు, సేదేరు అన్న 2 పేర్లు మనకి ఇక్కడ రూబేన్ గోత్రానికి చెందిన దాంట్లో మనకి కనబడుతున్నది. అయితే మొదటిగా మనం చూద్దాము, ఎలీజూర్ అన్న పదానికి అర్థం బైబిల్ చదివించేది దేవుడు నాకు బండరాయ. తర్వాత షెదూర్ అన్న పదానికి అర్థం సర్వశక్తివంతుడైన దేవుని అగ్ని. 2 పదాలు మనం గుర్తించుకోవాలి. అదే మనకి ఈరోజు పగటి వెళ్ళున్న సారాంశ విషయం. మొదటిది ఎలీజూర్ అన్న పదాన్ని ఉపయోగించారు, దానికి ఉన్న అర్థం దేవుడు నాకు బండరాయి. రెండోదిగా ఉన్న ఒక పదం షెదూర్ అన్న పదాన్ని ఉపయోగించింది సర్వశక్తివంతుడు, అగ్ని గంటివాడు. ఆత్మిక పోరాటంలో ఈ 2 విషయాలు మనకి చాలా ప్రాధాన్యత చెందేది. ఒకటి, దేవుడు మనకి అగ్నిగా ఉండి తీరాలి. రెండోది, దేవుడు మనకి ఏమై ఉండి తీరాలి, బండరాయి అయి ఉండి తీరాలి. హలో, ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు అర్థమై తీసుకోవాలి. ఒకటిగా అగ్ని ఏమై తీరాలి, దేవుడు మనకి అగ్నిగా మారిన వాడు. ఆయన అగ్నిగా మారితే దేనినైనా ఆయన కాల్చివేసి తీరగలుగుతాడు. రెండోదిగా ఆయన రాయిగా మారి తీరగలిగితే దేనినైనా ఆయన ఏం చేసి తీరొచ్చు, బద్దలు కొట్టి తీరొచ్చు. అందుకే ఈ 2 పేరుని మనం ఆధారం తీసుకొని పగటి వేళ ఏం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకు తీరాలి. అందుకే 2 పేర్లను దేవుడు ప్రత్యేకంగా ఎంచడానికి ఉన్న కారణం, మన ఆత్మీక పోరాటంలో దేవుడు మనకేమై తీరాలి, రాయి అయ్యుండి తీరాలి.
దేవుడు మనకి రాయి అయి ఉండి తీరితే ఏ యుద్ధానైనా ఏం చేసి తీరొచ్చు, గెలుపు సాధించుకు తీరొచ్చు. దానికి మంచి ఉదాహరణ దేవుని యొక్క కుమారుడైన దావీదు గోలియాతుకున్న యుద్ధ క్రమావళిని అర్థం చేసుకుంటే మనం అర్థం చేసుకు తీరగలిగేది. 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్న ఒక కుమారుడు, మా పశువులను మేపుకుంటూ గొర్రెలను మేపుకుంటూ తిరుగుతున్న ఒక కుమారుడు, తన చేతిలో ఉన్న సాధారణ ఉపకరణం ఇంకేమీ కాదు, ఒక ఒడిసి దాంట్లో రాయి పెట్టి ఒక వీరుడైన శూరుడైన ఒకరిని ఏం చేసుకోగలిగి తీరాడు, యుద్ధం చేసుకొని పడదేసుకోగలిగి తీరాడు. దాని అర్థం 17 సంవత్సరాలు ఉన్నోడి మీద శక్తి కాదు, లేక తన రాయి మీద ఉన్న శక్తి కాదు, ఆయన ఒడిసిలో ఉన్న శక్తి కాదు, ఆయన ఆశ్రయించిన దేవుని మీద ఉన్న శక్తి ఏం చేసుకోగలిగి తీరింది. ఎలాంటి పెద్ద సైన్యము అధిపతిగా ఉన్న ఒక అధికారిని కూడా ఏం చేసుకోగలిగి తీరింది. ఒక చిన్న రాతితో ఒక చిన్న ఒడిసితో ఏం చేయగలిగాడు, పగలగొట్టి కింద పడగొట్టగలిగి తీరాడు. దాని అర్థం పసిబాలులను కూడా దేవుడు ఏం చేసుకోగలిగే దేవుడు, ఉపయోగించుకోగలిగిన దేవుడు. దానికి తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు మనకి ఏమై ఉండి తీరాలి, రాయి అయి ఉండి తీరితే యుద్ధమాయనై మారి తీరగలిగేది. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు నా వల్ల కాదు, నేను చేత కానోడిని, నేను నపుంసకుడిని అన్న ఒక చింతా క్రమావళిలో ఉన్నారు కాబట్టి వారి యుద్ధం వారు గెలుపు సాధించుకోలేకపోతున్నారు. కుటుంబీకంగా గెలుపు సాధించుకోలేకపోతున్నారు, భర్తగా గెలుపు సాధించుకోలేకపోతున్నారు, ఒక దేవుని బిడ్డగా గెలుపు ఒక విశ్వాసిగా ఒక సేవకుడిగా గెలుపు సాధించుకోలేను. అందుకే ఈ పగటి వేళ దేవుడు మనకేమై తీరాలి, దేవుడు మనకు ఎలీజూర్ అయి ఉండి తీరాలి, దేవుడు మనకి రాయి అయి మార్చుకు తీరాలి. అలాంటి ఒక విశ్వాస ప్రణాళికలో దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, వచ్చి తీరాలి. అలాగైతే నువ్వు నపుంసకుడు కాలేవు. అంటే ఆత్మీయతలో నపుంసకత్వం, లేదా ఆరాధనలో నపుంసకత్వం, మనిషిగా నపుంసకత్వం కలిగి ఉండి తీరడం, అలా ఉండిపోవడానికి కారణం దేవుని మీద మన ఆశ్రయం లేకపోవడం. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలో ఏం చేయాలి, మనం ఎలుసూరుగా మారి తీరాలి, దేవునికి రాయిగా అవకాశం ఇచ్చి తీరాలి. ఆయన మన ఆత్మీక పోరాటాన్ని ఏం చేసి తీరాలి, గెలుపు సాధించుకు తీరగలుగుతారు. భర్తగా మనం గెలవాలి, భార్యగా మనం గెలవాలి, పిల్లలుగా మనం గెలవాలి, విశ్వాసిగా మనం గెలవాలి, ఆత్మపూర్ణులుగా మనం గెలవాలి, దేవునికి నమ్మిన సేవకుడిగా మనం గెలవాలి. ఏ ఆత్మీక ప్రదేశంలో కూడా మనం ఏం చేయాలి. ఈరోజు నువ్వు గెలవకుండా ఉన్న పరిస్థితిలో ఉంటే దేవుని దగ్గర సాగినప్పుడు దేవునికి చెప్పు, దేవా నేను దీనిని గెలవలేను, నువ్వు నా కొరకు రాయి అయి తీరితే, నువ్వు నా కొరకు ఎలుసూరై తీరితే, నువ్వు నా కొరకు యుద్ధవీరుడై తీరితే నేను ఏ పోరాటానైనా నేనేం చేసుకోగలిగి తీరేది. అందుకే దేవునికి అవకాశం ఇవ్వండి. నీవు నా ఎలుసూరై మారు, నీవు నా బండరాయి అయి మారు, నీవు నాకు నా రాయి మొక్కగా మారి తీరు. అందుకే దానియేలు గ్రంథం రాయబడి అకస్మాత్తుగా తూర్పు దిక్కు నుంచి ఒక రాయి వచ్చి అతి పెద్దగా ఉన్న ఒక పెద్ద విగ్రహాన్ని ఏం చేసింది, పొడి పొడి చేసి తీరేంతటిగా ఉన్న శక్తి. అలాగే పగటి వేళ దేవుడు మనకేమై తీరాలి, బండరాయి అయి ఉండి తీరాలి. రెండవదిగా దేవుని ఆ సర్వశక్తివంతుడు మనకి అగ్నిగా మారి తీరాలి, షెదూర్గా మారి తీరాలి. ఆయన దగ్గర నుంచి వచ్చే అగ్ని సొదొమ గొమొరాని కాల్చవేయగలిగి తీరగలిగితే, ఆయన దగ్గర నుంచి వచ్చిన అగ్ని ప్రజలను ఆత్మశక్తిలో నింపగలిగి తీరితే, ఆయనలో నుంచి వచ్చిన అగ్ని శత్రువుల యొక్క పాలయములను ఏం చేసుకోగలిగి దేవుని యొక్క బిడ్డలు అర్పించిన బలియాగములను ఏం చేసుకుని కంచి వేసి దహించి వేసి తీరగలిగేటట్టు ప్రత్యక్ష గుడారములో నిత్యం కాల్చుకోబడి తీరుచున్న ఆ దేవుని యొక్క మహాగ్ని. దేవుడు మనకేమై తీరాలి, షటూర్గా మారి తీరాలి, శక్తివంతుడైన ఫైర్. అందుకే ఈ కాలంలో ఉపయోగించిన ఒక ఫైర్ అన్న పేరు ఉంటే అందరూ పిచ్చెక్కిపోతున్నారు. ఫైర్ అనేసరికి ఈడేట్రా బాబు అగ్గి అంటున్నారు. మన వాళ్ళు కూడా కొంతమంది తెలియదు. నిన్ను కూడా పెట్రోల్ తగలెట్టేస్తే ఫైర్ అన్నదేటో నీకు అర్థమవుతుంది. పెట్రోల్ వెలిగినప్పుడు నువ్వు ఎలా ఫైర్ అయిపోతున్నావు, ఆత్మశక్తులు కూడా అదే ఫైర్ అవ్వాలి. ఈ కాలంలో చాలా మంది దేవుని ఇక్కడ ఫైర్ లేదు, ఫైర్ అయిపోతున్నారు. ఫైర్ అవ్వాలి, ఆరాధనలో ఫైర్ అవ్వాలి, ఒక పాట పాడితే ఫైర్ అవ్వాలి, ఒక వాక్య పరిచర్య వింటే ఫైర్ అవ్వాలి.
ఉదాహరణ చెప్తాను. ఒకడు కాలుతున్నప్పుడు ఏం చెప్తాడు? నన్ను విడిపించండి, రక్షించండి, విడుదల ఇవ్వండి, ఇదే చెప్తాడు. ఎవడు అమ్మా నాన్న ఏం చెప్పేది లేదు. ఆత్మశక్తి ఉన్న ఫైర్ వచ్చిన నువ్వు 2 భాషలు మాట్లాడదు. అది ఎవడో నీకు ఇలా కొట్టేసి చెప్పక్కర్లే, అది ఆటోమేటిక్ వచ్చేది. ఫైర్ ఉంది, భాష రాకపోతే తేడా ఉంది. దాని అర్థం ఫైర్తో నీకు అంటు లేదు, భాషతో నీకు అంటు లేదు. అందుకే కొందరికి లేదు, భాష లేదు, నో లాంగ్వేజ్, ఏం భాష లేదు. హలో, అగ్ని నిన్ను తాకితే అది పరిశుద్ధాత్మ అగ్ని అయితే, అది దేవుడిచ్చిన అగ్ని అయి తీరితే దాని యొక్క ప్రభావం నోటి స్పందనలో కనబడతాయి. దాని అర్థం స్పందించేది అన్య భాషలతో అగ్ని ద్వారా అయితే జీవితం కూడా శుద్ధీకరణ కలిగేటట్టుగా ఉంటుంది. దాని అర్థం నువ్వు అన్ని భాషలు చెప్పి సరప్ప సపర అన్ని చెప్పేసి పిచ్చి పిచ్చి పనులు చేసేసుకుంటే ఏమవుతుంది? అది నీకేమై తీరింది? నీ ప్రయోజనం ఉపయోగ శూన్యం. చాలా మీ దేవుని ఈ పద్ధతిలో ఉన్నాను. స్విచ్ చేసేస్తే నాకు అన్ని భాషలు చెప్పేస్తాను. నో, అగ్ని నీలోకి దిగితే అది నీ లోపల ఏమైతే భాషాంతరంగా మారి తీరాలి. అది నీకు వ్యక్తిపర జీవితంలో విడుదల అనిపించి తీరాలి, లేదా పని మాని. అన్ని భాష చెప్పి నీకు విడుదల క్షేమాభివృద్ధి కలగట్లేదు, అది అన్ని భాష కాదని చెప్పి ఒప్పేసుకో. ఇది నాకు కరెక్ట్ అయినది కాదు, కరెక్ట్ అయినది ఇవ్వులే. కొన్ని రోజు ఒక బైబిల్ స్కూల్ కుమారుడు గురించి ఉన్న సాక్ష్యం విన్నాను. ఆడు చర్చిలో కూడుకొని ఈడే అన్ని భాష పొందుకుని నటించేసాడు. వాళ్ళు చెప్పినట్టు ఈడు శరబ్బా శబరబ ఇది చేసి చేసి ఈడికే విరక్తి అనిపించింది. ఇది నేను ఎంత చేస్తున్నాను, ఎంత పలుకుతున్నాను, ఎంత సప్పట్లు కొడుతున్నాను అన్ని చేస్తాను, కానీ నాకేం కట్టలేదు. ఏ రీతి కలిగిన క్షేమము నేను వినయంతో చేతులు జోడి చెప్తున్నాను. నీకు లాభం లేని వ్యాపారం చెయ్యు, ఒప్పేసుకో. దేవుని చేత దేవా ఈ లాభం లేని వ్యాపారం నువ్వు గుర్తు, లాభం కలిగే వ్యాపారం నాకు అర్థం కాలేదు. లాభం లాభోదయం కలిగే వ్యాపారం చేయడానికి అందరికీ ఇష్టం. అంత మంచి ఆత్మీయులు ఎవరు లేరు. హలో, ఆయన అగ్ని మామూలు అగ్ని కాదు. ఏ పాపానైనా దహించగలిగే అగ్ని, ఏ అతిక్రమాలైనా మార్చివేయగలిగిన అగ్ని, ఏ దోషానైనా ఏం చేయగలిగిన కాల్చివేసి పూర్తి చేయగలిగిన అగ్ని. ఆ అగ్నికి ఉన్న తీవ్రత నేను దేవుని దగ్గరికి తప్పించి తీరొచ్చు, నువ్వు దేవునితో అంటు కలిపి తీరేందుకన్నా భాగ్యం ఇచ్చి తీరొచ్చు. ఆ అగ్నికి ఉన్న ప్రత్యేకత నీకు క్షేమం, అభివృద్ధి, ఆత్మీక విడుదల, ఆత్మీక శుద్ధీకరణ, ఆత్మీక విజయం. అన్ని భాషలో ఆరాధన చేసి ఇఫ్ యు ఆర్ నాట్ విక్టోరియస్, నువ్వు జయప్రదంగా లేకపోతే నీకన్నా దౌర్భాగ్యాత్మికుడు ఉంది. అర్థం కాదు. ఆత్మశక్తి దేవుడిచ్చి, పరలోకమునున్న అగ్ని దేవుడిచ్చి, అన్య భాషా వరం దేవుడు నీకు ఇచ్చి నువ్వు ఆత్మీకతలో విజయం సాధి. అలా చెప్తే మీకు అర్థం కాదు. నేను సేవకుడిగా ఉండి అన్య భాషలు మాట్లాడి అన్య భాషలో ఒక అగ్ని అనుభవాన్ని అనుభవించి నాకు క్షేమాభివృద్ధి కలగట్లేదు. నేను చెప్పే వాక్య పరిచర్య నేను పనికి ఏం ప్రయోజనం? వాళ్ళు చెప్పి అర్థం చేయడం కొంచెం కష్టం. మాస్టర్ గారి విషయాలు వదిలేద్దాం. విశ్వాసిగా వచ్చి బైబిల్ తెరిచేసి నాయకాలు రాసేసి వాక్యాలన్నీ రాసేసి ఆత్మ విడుదలతో చెప్పిన వాక్యం ఆత్మగా అంగీకరించలేకపోతే విని నీకే ప్రయోజనం? రెండు పక్కల మనం ఆలోచించాలి. చెప్పినోడికి అదేమై తీరాలి? క్షేమం, అభివృద్ధి. విన్నోడికి అదేం చేసి తీరాలి? క్షేమం, అభివృద్ధి. ఎక్కడో ఒక పాట పడడం, ఫైర్ 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 ఫెల్లోని అగ్ని 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 నా మీద పడిందని చెప్తే ఊరోళ్ళు అందరు తీసుకొచ్చి బొగ్గులు తీసుకొచ్చి ఏం చేసేసారు? ఏసేసి వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు అక్కి ఎక్కి అంటున్నారు కదా, ఏది ఎక్కే? ఆ అక్కే వెళ్ళిపోయింది కానీ అసలు అక్కి దిగింది. అందుకే కదా కొందరు మనల్ని అసహ్యపరిచాడు. ఏమక్కిరా బాబు అక్కే ఎక్కే ఎక్కే ఏమక్కాను? యథార్థ అగ్నితో స్పర్శ వచ్చి తీరితేనే నీకు ఆత్మిక విజయంలో ఏం చేయగలిగేది? జయం పొందు తీరడానుకున్న క్రమావళి వచ్చి తీరాలి. అలాగైతే దేవునికి సర్వశక్తివంతుడైన అగ్నిగా అవకాశం ఇచ్చి తీరాలి. మన యుద్ధంలో ఆయన అగ్ని కావాలి. కొందరు నాలుక అగ్ని ఉపయోగించారు. నాలుకతో
యాకోబు పత్రిక సూపర్ దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు. రెండోది ఇంటికి చదవండి. నాలుగు తగ్గించవచ్చు. వీడి పెళ్ళి మా వివరణ గురించి చెప్తే ఆడక్కడికి అమ్మాయికి చిన్న కుంటి ఉంది. అమ్మాయి కదా అక్కేంటి ఇచ్చిడు. అవతల ఉన్నాడు ఏమనుకోడు తెలుసా, అమ్మాయికి కాలే లేదు అనుకుంటా. దానివల్ల ఏమైపోద్ది, అయ్యేవా అని చెడిపోద్ది. అక్కేంటి ఇచ్చింది. హలో, అగ్ని గురించి నాలుగుతో అగ్గాటించే విషయం కాదు. ఈ కాలంలో అదే వ్యాపారం కింద తయారు. ఒక భాష గారు వాక్యం చెప్తే దాన్ని నిప్పుగా తీసేసి అగ్గించాడు. ఏమవసరం? తనకిక దేవుడి యొక్క క్రమావళి ప్రకారంగా దేవుడిచ్చిన వాక్య పరీక్షని ఆయన బోధించారు. అది అర్థం చేసుకుంటే వెరీ గుడ్. అర్థం కాకపోతే నోరు మూసుకొని వెళ్ళిపో. దానికో అగ్గి ముట్టించడం. ఆ భాష ఇలా చెప్పినాడు, నీకేం చెప్పలేదు కదా, నీకేం చెప్పలేదు కాబట్టి అయితే అగ్గిని తీసుకోవాలి తప్పలేదు. నిజాగ్ని దేవుని దగ్గర నుంచి నీకు దొరికి తీరితే దానిని అంగీకరించే ఒక భావం నీకు ఉంటుంది. అలా చెయ్యొచ్చా, ఇలా వాక్యం చెప్పచ్చా, మరి అలా చెప్పాలి. నీకే ఎవరు చెప్పట్లేదు. కొన్ని చెప్పినోడైనా చెప్పి తింటే ఆలకించాలి. అగ్నితో పని జరగదు. హలో, అసలు అగ్నితో దేవుని యొక్క అగ్ని షడూర్, దేవుడు మన షడూరై మారి తీరాలి. ఆయన శక్తివంతుడైన అగ్నిగా మారి తీరాలి. అలాగైతే ఎలాంటి పాపములైనా ఆయన కాల్చలేని ఏదైనా పాపం ఉందా? నువ్వు అవకాశం ఇవ్వాలి. మరి హలో, మనం అవకాశం ఇవ్వనంత వరకు నీకు అసూయ ఉంది అనుకో, మాటకి అసూయ పడిపోతాను. ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు. దేవుని చెప్పు, దేవా నీ మహా అగ్నితో ఏం చేయి, ఆత్మాగ్నితో నా అసూయను కాస్త ఏం చేయి, ముడిచి నువ్వు అప్పాలి. నాకు అసూయ ఉండదు. నువ్వు తప్పు చేసావా, ఒప్పాలి. నువ్వు అతిక్రమం చేసావు, ఒప్పాలి. బైబిల్ చెప్పేది ఒప్పిన వారు వర్ధిల్లగలుగుతారు. కారణం ఏంటిది? దాంట్లో ఒక విడుదల జరిగింది. ఈ కాలంలో సంఘ క్రమావళి ఒప్పం అలా ఖోఖో లాగా తయారు. ఖోఖో అన్న ఒక ఆట ఉంది, బాల్ అందించుకునే ఆట. ఈయన పట్టుకోవడానికి ఈడు ఆడికి అందిస్తారు, ఆయన పట్టుకోవడానికి ఆడ. చాలా మంది దేవుడు ఈ ఆటలోనే సైకి ఇచ్చి కాదు, ఈడు పాట పాడి ఆడికి అందిస్తే ఆడు ఆడతారు. ఈడు అల్లే. హలో, యథార్థ ఫైర్ ని దేవుడిగా మన ఆత్మీక జీవితంలో అవకాశం ఇచ్చి తీరితే కాలాల్సినవన్నీ కాలే తీరుతుంది, పొడవ్వాల్సిన పొడై తీరుతుంది, నాశనం అవ్వాల్సిన నాశనం అయితే నీ లోపల ఒక ఆత్మిక ఉజ్జీవం వస్తుంది. నువ్వు అన్నిట్లో నువ్వు గెలుపు సాధించుకో తీరగలిగేది. దానికి మనకేం కావాలి? దేవుని యొక్క అగ్ని మనకి కావాలి. అందుకే రెండు విషయాన్ని ఆధారం చేసుకుని మనం వాక్యంలో చూద్దాం. కీర్తన 18:30 వచ్చిందని చెప్తున్నాక మాట చూడండి. అక్కడ ఒక మాట చెప్తున్నది, ఆయన మనకేమై ఉన్నాడు? కేడమై ఉన్నాడు, బలమై ఉన్నాడు, ధైర్యమై ఉన్నాడు. మళ్ళీ ఒకసారి 30వ వచనం, ఆయన వాక్యం ఆయనకు నువ్వు యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చి తీరగలిగితే ఆయన పర్ఫెక్ట్. ఆయనలో ఏ రీతి కలిగిన కీడు నీకు కనబడు. సవాలు చెప్తున్నాను, నీకు దేవుల్లో కీడు కనబడాలని ఎత్తుక్కోవాలని ప్రయత్నపడే వాళ్ళు ఉన్నారు కదా, ఎతకండి. నువ్వు ఎతికి ఎతికి నీలో కీడు లేనట్టుగా నువ్వు మారిపోతావు. చాలా మంది ఏసే పాపి ఏసే నువ్వు ఎత్తుకో, తవ్వి ఎత్తుకో. ఏసే ముష్టోడును, కుష్టోడును, దరిద్రుడును, పరిగ్రహుడు, ఎలాగంటావు అను పర్వాలే. అలా ఎతికి 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 ఒకరోజు నీకు అర్థమై తీరుతుంది ఆయన పర్ఫెక్ట్ అని, ఆయనలో భేదగతి లేదని, ఆయనలో ఏ రీతి కలిగిన పాపం, ఆయన నిర్మలుడు, ఆయనలో ఏ రీతి కలిగినది లేదు. అర్థమై తీరితే నీ లోపలున్న దుష్క్రియలు
కేడముగా మారి తీరేది, ఆయనకు సహాయకుడిగా మారి తీరేది. అది ఒక మిలిటరీకి ఎప్పుడు అవసరం ఏంటిదో తెలుసా? కేడం చాలా అవసరం. కారణం ఏంటో తెలుసా? అవతలున్న శత్రువుల మీద నుంచి వచ్చిన దాడులన్నింటినీ కూడా ఏం చేయగలిగి తీరాలి? ఎదిరించుకోగలిగి తీరాలి, సమర్థించుకోగలిగి తీరాలి. అది మాటల వరుస అయినా క్రియ వరుస. దానియేలు గోలియాతు యుద్ధంలో మిగతా పిరికోలు ఎందుకు రాలేదు తెలుసా? చెప్పగలుగుతారా? దావీదు గోలియాతుకున్న కథ తరగతిలో దావీదుకు మునుపుగా ఉన్న సైన్యంలో ఉన్న ఒక్కడు కూడా రాలేని కారణం ఏంటిది? ఆడిన మాటలు. ఆయన కన్నా తన మాటలు శక్తియుక్తంగా ఉండేది. అప్పుడు మాటలకి పవర్ ఉందా? ఆబ్వియస్లీ ఉంది. నీ కొడుకు బాగుపడ్డు, దరిద్రుడు పనికిరాడు అను, నో ప్రాబ్లం, అలాగే జరిగింది. నీ పాస్టర్ మంచోడు కాదు, దరిద్రు అను, అలాగే జరిగింది. అది అట్టు జరగకపోయినా ఇటేం జరిగింది. ఆయన మంచిగా జీవించాడు అనుకో, రిటర్న్ నీకు జరిగింది. అర్థం కాలేదు, అర్థం అవ్వడం కష్టం ఉంది. అందుకే గోలియాతు ఉపయోగించిన ప్రయోగం మాటలు ఇసిరి ఏం చేశాడు? ప్రజలని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకే వాక్కు చాతుర్యానికి శక్తి ఉంది. తెలియాలంటే ఒక చెట్టు దగ్గరికి నువ్వు ఏడుకో చెప్పు, అది ఎండిన తర్వాత తిరిగి వచ్చే శక్తి ఉందని చెప్పండి. నేను మీరే ఎగ్జాంపుల్ చూసుకోండి. హలో, అందుకే యుద్ధంలో ఉన్న టెక్నిక్ దేనితో స్వతంత్రించడానికి కోరుతాడు? మాటలు. నువ్వు అమ్మకు పుట్టావంటే ఆటోమేటిక్గా కోర్సు వచ్చారు. నువ్వు ఒక్క అయ్యకు పుట్టావంటే విశ్వాసంగా ఇది అడాప్ట్ చేస్తున్నావు. నువ్వు ఆత్మశక్తి పొందావంటే ఖ్యాతించి సాతాను కూడా ఏసై దగ్గరికి నన్ను దేవుని కుమారుడైతే రాళ్ళని ఆయన తీయడానికి వెళ్ళలే. ఆయన దేవుని కొన్న కుమారుడు అన్న వివరణ ఆయనకి తెలుసు. ఆయన దేవుని కుమారుడు అన్న వివరణ చదివినోడు తెలుసు. ఏ ఆత్మీక సంబంధం లేని దురాత్మకి తెలియాల్సిన అవసరం లేదు. చాలా మంది యుద్ధం ఓడిపోవడం అనుకున్న కారణం ఏంటంటే అవతలు ఉన్నాడు. మన సంఘంలో అక్కడ ప్రేయర్లని అయిపోవడానికి ఊరో లేదో అన్నారు అని చెప్పి పేర్లు అయిపోయింది. ఎవరికి దరిద్రం? ఆడెవడో బిర్యాతలాగా అక్కడి నుంచి ఏం చేశాడు? మోరికాడు. నువ్వు ఆడే అట్లా ఏమై ఫాలో అయిపోయావు. ఆడెవడో అక్కడ మొదలు మీ ఇంటికి పేదలు పెట్టించే వరకు నీ తలకాయ నెక్కేస్తాను. ఏం మంచిది? పెట్టించి తలకాయ పోవడం మంచిదా, పెట్టకుండా పిరికోవడం మంచిదా? ప్రజలు ఇదేనికి భయపడిపోతున్నారు. శత్రువులు ఇచ్చిన మాటలకేమై తీరుతున్నారు, భయపడిపోయి తీరుతున్నారు. అందుకే దేవుడు నీకు ఆ వాక్కు శక్తినిచ్చింది, ఆత్మశక్తిలో ఉన్న వాక్కు శక్తినిచ్చింది. కారణం తెలుసా? అవేవి నీకు వినబడకూడదు, అవేవి కూడా నీ విశ్వాసాన్ని ఏం చేయకూడదు, అణిచివేసి యుద్ధంలో ఉపయోగించే టెక్నిక్. మాటతోనే నపుంసకుని పురుషుని చేయొచ్చు. మాటలతో ఒక నపుంసకుని ఏం చేయొచ్చు? యుద్ధం చేయడానికి తయారు చేసి తీరొచ్చు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఈరోజు దేవుడు కూడా కోరేది అదే. ఆత్మీయతలో దిగజారిన నువ్వు కదా, ప్రార్థనలో తగ్గిపోయిన నువ్వు కదా, ఉపవాసం చేయకుండా ఎగ్గుంటున్న నువ్వు కదా, నువ్వు అలా ఉండడానికి దేవుడు కోరే దేవుడు నిన్ను పర్ఫెక్ట్ చేసేది ఉంటాడు, నిన్ను శుద్ధిగా చేసేది. ఆయన నీకు కేవలముగా మారి తీరితే నిన్ను ఎదిరించేది ఏది నీ మేలుకి రాజీ. అందుకే బైబిల్ చెప్తుంది, టైమ్ యువర్ టంగ్. నీ నాలికని ఏం చేసుకోవాలి? లోపరుచుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అది చాలా కష్టమైన విషయం. దీనికి మంచి ఉదాహరణ చ్యూయింగ్ గమ్ కొనుక్కుంటాను. ఒకటి కొంటే అవ్వదు, 5 కొనుక్కుంటాను. ఎప్పుడు బ్యాగ్లో ఏం పెట్టుకోండి, చ్యూయింగ్ గమ్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు వచ్చేసరికి మేము ఓకే, మీకు చ్యూయింగ్ గమ్ కొనుక్కోవడానికి స్తోమత లేకపోతే ఏం కొనుక్కోండి? మైదా కొనుక్కోండి. తర్వాత మీకు అది రొట్టి చేస్తే తినాలి, మీ ఇష్టం, అది మీ ఇష్టం, అది చెప్తాను.
హలో అక్కర్లేదు. దేవుని బిడ్డలు దేన్ని ఏం చేసుకోవాలి? అందుకే కదా బైబిల్ చెప్తున్నా, ఈ నాలుకతోనే మాధుర్యం, అదే నాలుకతో సేపు. అట్ టైం రెండు వచ్చేస్తుంది. చర్చి కూర్చున్నప్పుడు మాధుర్యమా నీ ప్రేమ, చర్చి బయటికి వెళ్ళిన తర్వాత దరిద్రుడు పనికిరాడు ఏరి. హలో, ఇది జరిగే పని లేదు. ఒకవేళ ఇన్నాళ్ళు జరిగిందా, ఎక్కది జరిగే ఛాన్స్ లేదు. కారణం ఏంటో తెలుసా? నేను ప్రకటించే దేవుడు శుద్ధుడు, ఆయనలో ఏ కళంకం లేదు, ఆయన పర్ఫెక్ట్, ఆయనలో ఏ భేదగతి లేదు. ఆయన ధ్వజముగా మారి తీరితే నీకు ఎదురుగా ఉన్నదే నా ఉన్నా అది తను తానే ఏమై తీరుతుంది? నాశనానికి గురైంది. అలాగైతే దేవుని దగ్గర నుంచి నీకేముంది? ఒక ప్రొటెక్షన్ ఉంది. హలో, నాతో లేరు అనుకుంటా. హలో, దేవుని నీవు బండరాతిగా అవకాశం ఇచ్చి తీరితే, దేవుని ఆ శక్తియుక్తమైన అగ్నిగా అవకాశం ఇచ్చి తీరితే, దేవుడి నీకు ధ్వజంగా మారి నువ్వు మా దేవుని ధ్వజంగా అవకాశం ఇచ్చి తీరితే నీకు ఏముంది? సంరక్షణ ఉంది. నీ ఇంటి చుట్టూ ఏముంది? కంచె ఉంది. నీ ఆత్మీయత చుట్టూ ఏముంది? సంరక్షణ కలిగే విధానం ఉంది. నిన్ను పోరాడి తీరే, నీ ఆత్మీయతను దోచి తీరే, నీ ఆజాదను దోచి తీరే, నీ కృపావరాన్ని దోచి తీరే, నీకు నా ఆత్మీక విజయాన్ని దోచి తీరే. ఏ శత్రువు కూడా నేనేం చెయ్యదు, నీ మీద దాడి. ఉత్తుత్తే సాతాను మన మీద రాదు. అలా కాలేదు. ఉత్తుత్తే చేమ నా ఇంటికి రాదు. ఉత్తుత్తే ఎలక నా ఇంటికి రాదు. దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి మేమేం చేస్తాం, రెడీ చేసుకుని పెట్టాను. ఏం కారణం అంటే నాకు ఒళ్ళు అంగలేదు, నేను పని చేయలేదు, ఇల్లు తోడలేదు. దానివల్ల పిలవపడాల్సిన అతిథులు ఏం చేసుకుని తీరుతారు. దేవుడు నీకు ధ్వజమే. దాని అర్థం అవకాశం ఎవరికైనా ఇచ్చావు అనుకో. ఆయన ధ్వజంగా ఉన్నప్పుడే నువ్వేం చేయొచ్చు, ఓడిపోవచ్చు. అందుకే కదా బైబిల్లో మనకి చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. దేవుడు ఇశ్రాయేలు తోడుగా ఉండి కూడా వాళ్ళు ఓడిపోయారు, శత్రువుల చేతిలో పడిపోయారు. ఆ టైంలో చేయాల్సిన పని ఏంటో తెలుసా? గో ఆన్ యువర్ నీస్, మోకాలు మీద దేవా ఎక్కడ నేను దోచడానికి అవకాశం ఇచ్చాను. ఏ చోటులో నుంచి నువ్వు నాకు ధ్వజంగా ఉండి కూడా నేను ఎక్కడి నుంచి ఎవరికి అక్కడ అవకాశం ఇచ్చాను, ఒక్కసారి నాకేం చేయండి, చూపించి. ఇది అడగం మనం. జయం వచ్చినప్పుడు ఆనందించకూడదు, విజయం వచ్చినప్పుడు అది ఎక్కువసేపు ఉండదు. ఓడిపోయినప్పుడు ఆనందించాలి. కారణం ఏంటంటే ఈసారి ఓడాను కానీ నెక్స్ట్ టైం నేను ఓడను. ఓడిపోయేటప్పుడే మనకు అర్థమైతేది ఎక్కడెక్కడ నాకు లోటు వచ్చింది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు కొన్ని సందర్భంలో ఓడిపోవాలి. పాట ఉంది, ఓడిపోనయ్యా అనే పాట ఉంది, కానీ కొన్ని సందర్భంలో దేవుడు మనల్ని ఓడిపోయేటట్టుగా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకి ధ్వజంగా ఉన్నా కూడా కొన్ని చోట్ల ఏం చేసి తీరా, దేవునికి ధ్వజంగా ఉంచి మన స్వయిష్టాలకు ఏం చేసాం. అందుకే పోరాటం ఏం చేయట్లేదు. చర్చి డిక్లేర్ చేసింది 3 days ఫాస్టింగ్. చర్చి డిక్లేర్ చేసి ఫాస్ట్ గారు కూడా చెప్పేశారు. ఆయన చెప్పేసిన తర్వాత కూడా నువ్వు వంట వండుతున్నా, నేను ఏం చెప్పాను, నేను నాకు అర్థం. మరి నీ ఇంటికి సాతాను కాబట్టి ఇంకెవడు వస్తాడు? లేకపోతే నువ్వు ఊడికి పెట్టే ముందు అయ్యగారు మీరు ఫాస్టింగ్ పెట్టారు, నేను ఫాస్టింగ్ ఉండను, నేను తింటా డిక్లేర్ చేసి. ఇది అలాగే లేదు. ఈ డిక్లేర్ చేయకుండా ఇంటికి చేస్తాడు వీడు. దేవుడు నాకు కేడంగా ఉన్నారు కదా, దేవుడు కేడంగానే ఉన్నారు, నువ్వు ఏం చేసావు? అర్థం కాదు. నీకెవరైనా అంటారు నువ్వు ఉపవాసం చేసి తినేసి ఎవరు అన్నారు అనేవాడు ఒకడే, ఆయన డాన్స్ అవడం ఇదిలో రాలే. నీ ఆత్మీయతని కప్పి పెట్టుకోవడానికి ఎవరిని అద్దె తీసుకోకూడదు, సాతానికి అద్దె తీసుకోకూడదు. ఆత్మీయతని ఏం చేయడానికి, కప్పి పెట్టడానికి దేన్ని వాడుకుంటున్నాడు.
సాతాను వాడుకుంటాడు. మరి ఏమవుతుంది? నీకు ఆత్మీకత ఉండదు, సాతాను కూడా ఉండదు. ఈ రెండు ఉండవు, ఏదో మిక్సింగ్ ఉంటాం. నాతో లేరు అనుకోండి, అర్థం కావట్లేదు అనుకోండి. ఒక విషయం సంఘం డిక్లేర్ చేసిందా, దాన్ని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తున్నానని చెప్పాలి. అదే మగతను అనుకున్న లక్షణం, ఆత్మీకులు ఉన్న లక్షణం. ఎస్టేట్ చెప్పింది ఏంటిది? నేను ఉపవాసం ఉంటాను, మీరు అందరూ మంచిదని, మనం ఆ గుంపులో లేవు. ఆమె ఇంటికాడ తినకుండా దూకొని ఉంటుంది రాజీట్లో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫుల్లుగా కుక్కి తినేసి ప్రార్థనే. కానీ ఆ యూదులు ఏం చేయలే, అలా చేయలే, మోసం చేయలే. వాళ్ళు ఏం చేశారు? ఎస్తేరమ్మ లోన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ మక్కుడున్న మమ్మల్ని ఇద్దరిని కూడా పరిశీలించే దేవుని ఎదుట ఆయన మాకు ధ్వజమై ఉన్నాడు. నేను ఆకలిగుండి ధ్వజములో దేవునికి పాలు పంచుకు తీరడానికి, శత్రువు అయిన హామాను పగలగొట్టి తీరడానికి, ఆయన కుతంత్రములన్నీ కూడా ఎంత ఎత్తైనా పర్వాలేదు కానీ, ఎందరికి కనబడేటట్టుగా ఉన్న పర్వాలేదు కానీ, ఏ రీతిగా అవమానపరిచేటట్టుగా ఉన్న పర్వాలేదు కానీ, నేనేం చెయ్యను? సాతానుకు చోటించి తీరను. దేవునికి వాడడానికి, పని చేయడానికి అవకాశం తయారు. మనం ఉపవాసం ఉండేది దేవునికి అవకాశం ఇచ్చే ఛానల్ అది. మనం ఆరాధన చేసేది దేవునికి పని చేయడానికి ఏం చేస్తున్నాం? త్రోవ ఇస్తున్నాం. అన్య భాషలకి చోటు ఇచ్చేది దేవునికి ఆత్మశక్తికి చోటు ఇస్తున్నాం. హలో, మనం కోడికలకు వచ్చేది అప్పుడు రానిదో మీరే వివేచించారు. ఆత్మ కృపావరం కలిగిన కొరింథీ సంఘ బిడ్డలకి తక్కువ ఏం కాదు మీరు. హలో, అక్కడే మన ఛాలెంజ్ పోయేది. దేవుడు మనకి ధ్వజంగానే ఉన్నాడు. దేవుడు బ్లెయిమ్లెస్, ఏ రీతి కలిగిన కీడు లేనివాడు. దేవుడు యథార్థవంతుడు. అయినా కూడా నీలో ఓటమి వస్తుంది అంటే లోటేంటో చూసుకోవాలి. ఆయన ధ్వజముగానే ఉన్నాడు, ఆయన నీకు అగ్నిగానే ఉన్నాడు, ఆయన నీకు రాయగానే ఉన్నాడు. పరిశీలించి క్రమపరచుకోవాలి. దానికి న్యాయం పోయించిన అమ్మని నేను మెచ్చుకుంటాను. న్యాయం చేసిన న్యాయపీఠం ఆమె గుండె లోపలండి. న్యాయం తీర్చగలిగే న్యాయపీఠం ఏం చేసింది? నాణ్యం పోయింది అన్నది తెలుసుకుంది. 10లో 1 పోయింది అన్నది ఏం చేసింది? తెలుసుకుంది. తెలుసుకొని ఆయన చేసిన పని అంటే తెలుసా? ఎక్కడ లోటు అయ్యింది. ఆయనకి అర్థమైంది, ఇన్ని రోజులు నా ఇంట్లో ఏం వాడలేదు, సీపు నేను వాడలే, ఇన్ని రోజులు నా ఇంట్లో దీపం నేను ఎలగించలే, ఇన్ని రోజులు ఏ వస్తువులు ఎక్కడున్నాయి నేనేం చేయలేదు. పరిశోధన కలగాలి. ఈ పగటి వేళ ఈ కోడికలు పరిశోధించుకోవాలి. నీకు దేవుడు ఉపవాస కోడికని చెంది గో ఆన్ చెకింగ్. నీవు నీ వ్యక్తి పరంగా పరిశోధించుకో. నీకు ఆరాధన కోడికి చెంది పరిశోధించుకో. నీకు కృపావరాలు ఇచ్చింది పరిశోధన చేయడానికి. లేకపోతే ఇక్కడ చూసుకొని డ్యాన్స్ చేసుకొని ఏదో చేసుకోవడానికి అలా ఇవన్నీ చేసుకో. ఇవన్నీ చేసేసుకున్న అల్టిమేట్ సీన్ ఏంటిది? ఎక్కడైనా సెట్ అవ్వాలా నేను, ఎక్కడైనా నేను నాతో లేరు అనుకోండి. హల్లెలూయా. అందుకే ఈరోజు పగటి వేళ సెట్ అవ్వాలంటే ఆయన మీద ఆధారపడదాం. ఆయనని కేడుగా అవకాశం. కేడముకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? 4 పక్క నుంచి నీకేముంది? సంరక్షణ ఉంది. ఏ దాడి కూడా నీ మీదకి ఏం చెయ్యదు, రాదు. ఎప్పటి వరకు? నువ్వు అనుమతించనంత వరకు. అలాగైతే పగటి వేళ అబ్బా దేవుడితో చెప్పగలుగుతా, దేవా నువ్వు నాకు తండ్రివి, నేను అవకాశం ఇవ్వను ఎవరికి, నా ఆత్మీయతలో ఎవరికి అవకాశం ఇవ్వను, నా ఆరాధనలో నేను ఎవరికి అవకాశం ఇవ్వను, నా ఉపవాసంలో నేను ఎవరికి అవకాశం ఇవ్వను, నాకు ఇచ్చిన కృపావరంలో ఎవరికి అవకాశం ఇస్తే చెయ్యాల్సిన చేసి చేయాల్సిన పని చేసేసుకొని శుభ్రంగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకే పగటి వేళ పోల్చండి. కోడికలు దేవుడు మనకి బైబిల్ స్టడీ అని ఇస్తున్నారు, ఉపవాస కోడికలని ఇస్తున్నారు, 3 రోజులు ఉపవాసాలని ఇస్తున్నారు, సువార్తలు ఇస్తున్నారు. మీరంటారు అయితే సువార్తలు మేము ఏం చెక్కింగ్ చేస్తున్నాం? చెక్కింగ్ ఎలా చెక్ అవుతాడో వెళ్తాడు. అంటే మనమేం లేదు, చెప్పేస్తారు ఎవరు ఇస్తున్నారో లేదో మనం పట్టించుకోవట్లేదు. మన నెక్స్ట్ టార్గెట్ అది లేదు. నేనేం చెప్తే
అవతల ఉన్నాడు విని నాకు అడుగుతాడు, రక్షణ పొందడానికి నేను ఏం చెయ్యాలి? మనమేం బుర్రకథలాగా ఎత్తి కడపలు ఎత్తేసి వచ్చేస్తున్నాం. రెస్పాన్స్ ఏంటి? నువ్వు అందుకే ఎవరు అడగ లైక్ ఎవరు ఫోన్ చేస్తున్నారు, నువ్వు అడగ. కడపత్రికి ఇచ్చేసి నేను ఏదో గొప్ప అభిమానం చేశాను, ఏం లేదు, నథింగ్. అది ఇచ్చి నీ లోపల కలిగి ఇది ఇచ్చి నెక్స్ట్ టైం నేను ఇది ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాడు నన్ను ప్రశ్నిస్తాడా, వాడు నా దేవుని గురించి అడగడానికి వస్తాడా నాకు. దాని అర్థం నువ్వు కడపత్రికలు ఇచ్చావు, వెరీ గుడ్. నేను దాంట్లో ఏం తప్పేని అనట్లేదు. వ్యక్తిపరంగా ఒక పరిశోధన వస్తుంది, నేను చేసిన పరిచర్య కరెక్టేనా. అందుకే కదా పేదలు ఒక్క వాక్య పరిచర్య చేసేసరికి ఎంతమంది వచ్చారు.